హాయ్ స్టూడెంట్స్. సో 2 డేస్గా సో టెలిగ్రామ్లో చాలామంది చూస్తుండొచ్చు. సో స్టూడెంట్స్ యొక్క రెస్పాన్స్, వాళ్ళు చూపించినటువంటి లవ్ ఏంటి అనేది. సో నేను ముందే చెప్పాను, ఈ న్యూ ఇయర్ క్యాలెండర్ పంపించే టైంలో సో ఏడబ్ల్యూ సెలెక్ట్ అయిన వాళ్ళకు నేను నా తరపున మళ్ళీ కస్టమైజ్డ్గా ఒక గ్రీన్ పెన్, అంటే మీ పేరు రాసి ఒక గ్రీన్ పెన్ ఇస్తానని. సో గెస్టెడ్ ఆఫీసర్స్ అందరికీ కూడా. సో అది పర్సనల్గా ఇంటికి కొరియర్ చేయడమా, లేకపోతే స్టూడెంట్ని పిలిచి ఇవ్వడమా, ఎలా లాస్ట్ ఏపీఎస్సి ఏఈ సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకు ఇంటికే కొరియర్ చేశాను. అందరికీ వాళ్ళ పేరు పర్సనలైజ్డ్గా రాసి కొరియర్ చేశాను. సో ఈసారి సక్సెస్ మీట్ పెడదామని ముందు కూడా అనుకున్నాను. సో రీసెంట్ కమ్యూనిటీ పోస్ట్లో కూడా చాలామంది ఇంట్రెస్ట్ చూపించారు. సరే సక్సెస్ మీట్ అయితే పెడదామనే అనిపించింది నాకు కూడా. సో సక్సెస్ మీట్కి నాకంటూ ఒక బడ్జెట్ ఉంటుంది కదా. సో అది ఎలా చేయాలి ఈ బడ్జెట్లో అనే దానికి మనకు ఫస్ట్ ఒక కౌంట్ కూడా తెలియాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతమంది టోటల్ సెలెక్షన్స్ అనే కౌంట్ ఇప్పటికీ నాకు కూడా తెలీదు. సో అందులో ఎంతమంది సక్సెస్ మీట్కి అటెండ్ అవ్వాలనుకుంటున్నారనే కౌంట్ కూడా తెలియదు. సో ఫస్ట్ అయితే నేను ఆ డేటా కలెక్ట్ చేసుకుని దాంట్లో ఎంతమంది వస్తున్నారు అనే దాన్ని బట్టి నాకున్న బడ్జెట్లో మోస్ట్లీ నేను డిన్నరే ప్లాన్ చేస్తాను, లంచ్ కంటే కూడా, సో దట్ వీ కెన్ స్పెండ్ మోర్ టైమ్ టుగెదర్. నన్ను కలవాలనుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కాబట్టి అందరినీ ఒకేసారి ఒకటే రోజులో అయిపోతుంది నాకు తెలిసి. సో ఒక గెట్ టుగెదర్ లాంటిది ఏదైనా ప్లాన్ చేసి గ్రీన్ పెన్ను ఇంకా నా బడ్జెట్లో వస్తే ఏదైనా మొమెంటో కూడా ఇవ్వగలిగితే ఇచ్చే ప్రయత్నం చేస్తాను మీకు గుర్తుగా. సో జస్ట్ మీకు ఒక మెమరబుల్ ఈవెంట్ ఇచ్చే ప్రయత్నం అండి, అంతే, అంతకంటే ఏం లేదు. సో నాకు మన అకాడమీకి ఇంత సక్సెస్ ఇచ్చిన స్టూడెంట్స్కి తిరిగి నేను కూడా మీకు గుర్తుండిపోయే ఒక రోజు, ఒక మంచి రోజు తిరిగి చూసుకుంటే, మళ్ళీ ఒక్కసారి జాయిన్ అయిపోతే మీ ఆఫీస్ గొడవలు మీకు ఉంటాయి. సో వెనక్కి తిరిగి చూసుకుంటే మీ అందరికి కూడా ఒక రోజు ఉంటే బాగుంటుంది, అలాంటి ఒక మంచి మెమరీ క్రియేట్ చేద్దాము అని అనిపించింది. సో ఎవరైతే మీరు విజయ అకాడమీ సబ్స్క్రిప్షన్ తీసుకుని నాకేం ఉపయోగపడలేదు ఈ సబ్స్క్రిప్షన్ జాబ్ రావడానికి అని అనిపిస్తే సబ్మిట్ కూడా చేయాల్సిన అవసరం లేదు. నీ సబ్స్క్రిప్షన్ ఉంది, నాకు వేసుకునే రైట్ ఉంది అని కూడా నేనేం అడగను, నాకు అవసరం కూడా లేదు అట్లాంటి స్టూడెంట్ ర్యాంక్. హూ ఎవర్ రియల్లీ ఫీల్స్ ఐ ఆమ్ పార్ట్ ఆఫ్ యువర్ సక్సెస్. సో ఇది నా స్టూడెంట్, నేను జాబ్ తెప్పించానని నేను చెప్పుకోవాలంటే ఫస్ట్ మీరు చెప్పాలి నాకు అది. ఎస్ సార్, నా సక్సెస్లో మీకు బాగా ఉంది, విజయ అకాడమీ సపోర్ట్ లేకపోతే నాకు ఏడబ్ల్యూ వచ్చేది కాదేమో అని మీరు నిజంగా ఫీల్ అయ్యి ఉంటే అలాంటి స్టూడెంట్సే సబ్మిట్ చేయండి. వాళ్ళు ఎంత తక్కువ ఉన్నా పర్వాలేదు నాకు. హూ ఎవర్ నేను నిజమైన ఆనందాన్ని తీసుకోవాలనుకుంటున్నాను. నిజంగా నా ద్వారా జాబ్ సాధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమంది వచ్చిన ప్యూర్ హ్యాపీనెస్సే కావాలి నాకు. ఎక్కువ పెద్ద నెంబర్ కూడా ఏం అవసరం లేదు. వాట్ ఎవర్ దట్ కమ్స్ జెన్యూన్లీ ఫ్రమ్ ద హార్ట్, అది మాత్రమే కావాలి నాకు. సో అది ఎంత నెంబర్ ఉంటుందో నాకు కూడా తెలీదు. సో కండిషన్ అయితే ఇది. సో మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుని ఉపయోగపడలేదు అనుకున్నా నాకు ఏమి అవసరం లేదు మీ ర్యాంకు. సో ఇంకా కొంతమంది షేర్ చేసుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళ డేటా కూడా నా దగ్గర ఉండదు. సో మీరు నిజంగా, అందుకే నేనే చెప్తున్నాను కదా, మీరు నిజంగా మీ సక్సెస్కి నాకు ఎంతో కొంత భాగం ఉంది అని మీరు ఫీల్ అయితే మాత్రమే ఆ ఫామ్ సబ్మిట్ చేయండి. అండ్ హూ ఎవర్ వాంట్స్ టు మీట్ మీ ఆర్ లేదా ఒక మెమరబుల్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయాలనుకున్నా లేదా నన్ను కలవాలనుకున్నా, సో అలాంటి ఒక ఈవెంట్ పార్టిసిపేట్ చేయాలనుకున్నా, ఇప్పుడు నేను ఇచ్చినటువంటి ఫామ్లో యూ వాంట్ టు అటెండ్, నేను క్వశ్చన్ పెట్టాను అక్కడ, మీరు సక్సెస్ మీట్కి అటెండ్ అవ్వాలనుకుంటున్నారా లేదా అని. అందులో ఎస్ ఆర్ నో అనేది సబ్మిట్ చేసేయండి మీ ఇష్టం. సో అందులో ఎస్ వచ్చిన డేటాని బట్టి, నాకున్న బడ్జెట్ని బట్టి, ప్రస్తుతం మార్కెట్లో ఉన్న రేట్స్ని బట్టి ఫర్దర్ ప్లాన్ ఏంటి అనేది ఇండివిజువల్గా మీ మెయిల్స్కి వచ్చేస్తుంది. సో ప్రస్తుతం మీరు సబ్మిట్ చేసేటటువంటి డేటా ఏదైతే ఉంటుందో, సో అది ఏమైనా వాట్సాప్ గ్రూప్ ఫామ్ చేయడమా, లేకపోతే ఇండివిజువల్గా ఎవ్రీ మెయిల్కి యూనిక్ ఇన్విటేషన్ ఏదైనా పంపించడమా, అదంతా నేను తర్వాత ప్లాన్ చేసుకుంటాను. సో ఫస్ట్లీ నాకు నిజంగా సక్సెస్ మీట్ ఎంతమంది కోరుకుంటున్నారు అనే డేటా కావాలి ముఖ్యంగా అన్నిటికంటే. ఓకే, సో ఆ డేటా వచ్చిన తర్వాత వాట్ ఎవర్ ద ఫర్దర్ యాక్షన్ ప్లాన్, అదంతా నేను మీకు ఇంకా యూట్యూబ్లో ఏం కాదు,
డేటా నాకు వచ్చేసిన తర్వాత ఫర్దర్ కమ్యూనికేషన్ మీకు ఇండివిజువల్గా త్రూ మెయిల్ కానీ లేదా ఏదైనా గ్రూప్ క్రియేట్ చేసి కానీ ఏదో ఒకటి చేస్తాను నేను తర్వాత. ఓకేనా? సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ వాట్ ఎవర్ మీరు వాట్ ఎవర్ ద మెసేజెస్ యూ హ్యావ్ సెంట్ మీ. నేను పర్టికులర్గా నాకు ఇట్లా మెసేజెస్ పంపించండి అని కూడా అడిగింది ఏమీ లేదు ఎవరిని, బట్ స్టిల్ మీరు పంపించారు. కొంతమంది హాల్ టికెట్ ఇట్లా చూసుకుంటానే ఫస్ట్ ఫోన్ నాకే చేసిన స్టూడెంట్స్ కూడా కొంతమంది ఉన్నారు. అవసరం లేదండి వెంటనే నాకు ఫోన్ చేయాల్సిన అవసరం కూడా. సో అలా చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో చాలా చాలా హ్యాపీగా ఉంది డెఫినెట్లీ. ఈ రోజు కోసం నేను ఎంత వెయిట్ చేశాననేది మీ అందరికీ చాలా బాగా తెలుసు. ఎనీవే, సో నన్ను కలుద్దాం అనుకున్నటువంటి నా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సక్సెస్ మీట్లో కలుద్దాం. బాయ్.